సరే అందరూ ముందుకు రండి, ముందుకు రండి, మోహన్ రండి, ముందుకు రండి. ఎవరికి కూడా ఈ రోజున రాష్ట్రంలో ప్రచారం చేయడానికి కూడా అర్హత లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎవరు వచ్చినా మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేసిన దాఖలాలు ఇప్పటివరకు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రజల గుండెల్లోకి వెళ్ళాయి. అందువలన నన్ను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్టే ఉంది. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా టీడీపీ కార్యకర్త కూడా నా రాబ్ కోసం ఎదురు చూసే పరిస్థితి ప్రతి ఊర్లో కనిపిస్తా ఉంది. ఈ విధంగా చూస్తా ఉంటే ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం కూడా అదే విధంగా మా అద్దంకి ప్రాంతంలో కూడా ఇక్కడ బ్రహ్మరథం పడతా ఉన్న పరిస్థితి చూస్తా ఉంటే భారీ మెజార్టీతో ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇది వేరే నియోజకవర్గం కానీ కుప్పంలో పోటీ చేస్తా ఉన్నాడు. అదే విధంగా సోనియా గాంధీ కూడా గతంలో చూసినట్టయితే ఎక్కడెక్కడో పోటీ చేసింది, ఎవరో స్థానికులు కాదు. అదే విధంగా గొట్టిపాటి రవి కూడా ఇక్కడ స్థానికుడు కాదు, అది యాక్చువల్ గా మాటూరు వేరే నియోజకవర్గం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు నాన్ స్థానికులు అనే దానికన్నా ఇక్కడ లోకల్ పార్టీల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు చూస్తారు. ఖచ్చితంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే విధంగా రాబోయే కాలంలో రాబోయే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. చేస్తున్నట్టు దుష్ప్రచారాలు వాళ్ళకి ఎవరో ప్రజలు స్పందన లేదు కాబట్టి ఏదో ఒక రకంగా ఏదో ఒక కులాలు మతాల్లో చుట్టుబుట్టి ఏదో ఒక రకంగా వాళ్ళు లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. అదే విధంగా చూసినట్టయితే నిన్న చిరు వ్యాపారాలను పట్టుకొని వాళ్ళ షాపుల్లో చిన్న గంజాయి అమ్ముతున్నారని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అదే విధంగా మన టిప్పర్ డ్రైవర్లను విమర్శించారు. అదే విధంగా ఆటో డ్రైవర్లను విమర్శిస్తున్నారు. ప్రతి పేదవాడిని కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లెక్కలేని పరిస్థితుల్లో చూస్తా ఉన్నారు. ఆయనకి ఫస్ట్ నుంచి కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అంటే ఆయనకి పడదని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఆయనకు కావాల్సింది ఏంటంటే పెత్తందారి వ్యవస్థ కావాలా. ఆ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా నిర్మూలించారని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. యాత్ర చూస్తా ఉంటే ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఈ రోజుకి రేపటికి ఎల్లుండికి ప్రతి చోట కూడా మార్పు కనిపిస్తా ఉంది. భారీ సంఖ్యలో జనం వాళ్ళ బిడ్డ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా మా బిడ్డ వచ్చాడని చెప్పుకునే పరిస్థితి ప్రతి ఊర్లో కూడా ప్రతి చోట కనిపిస్తా ఉంది. వాళ్ళ బిడ్డ ఈ రోజున ప్రచారానికి వస్తే అందరూ బ్రహ్మరథం పట్టడానికి వస్తా ఉన్నారు. అదే విధంగా టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ ఇంకా వాళ్ళ మిత్రపక్షాలు కానీ ఎవరు వెళ్ళినా పరిస్థితి ఎట్లా ఉందంటే దారుణంగా ఉంది. వాళ్ళు కూలీలు ఇచ్చి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తా ఉంది. కూలీ ఇచ్చినా గానీ వాళ్ళు ఓటు వచ్చేటప్పటికి జై జగన్ అంటా ఉన్న పరిస్థితి ఈ రోజున మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాము. ఖచ్చితంగా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు చాలా పెద్ద ప్రభావం చూపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.